Welcome to my channel Parvati Cooking Channel. Today's special is chicken popcorn. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇందుకు కావాల్సిన ఐటమ్స్ చూద్దాం రండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, ప్లస్ అలాగే బ్రెడ్ పౌడర్ 1 కప్ మైదా అండ్ చికెన్ మ్యాగ్నేట్ అండి. ఇప్పుడు మనం ఇది చేసుకోవడానికి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే నేను 1/2 కేజీ బోన్లెస్ చికెన్ని బాగా క్లీన్ చేసి తీసుకున్నానండి. ఇందులో మనం ఈ చికెన్ మ్యాగ్నేట్ని మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా చికెన్ని బాగా మ్యాగ్నేట్ చేసుకున్నామండి. మ్యాగ్నేటింగ్ పౌడర్ వేసుకొని ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి. బాగా ఇదిగోండి, నేనైతే 1/2 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి బయట తీసాను. ఇప్పుడు ఈ చికెన్ని సైడ్ పెట్టుకొని దీనికి పౌడర్ మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు 1/2 కప్ మైదా అండి, ఇందులో మైదా వేసాను. మైదా అండ్ బ్రెడ్ పౌడర్ చెప్పాను కదండి, ఈ బ్రెడ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకుని చికెన్ ఉంది కదండి, దాన్ని ఈ పౌడర్లో వేసి ఆ పీసెస్ అన్నీ బాగా పౌడర్ మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకోవాలండి. ఇలాగా పౌడర్లో బాగా పౌడర్ పట్టించి చికెన్ పీసెస్ని ఇలా తీసుకొని ఇప్పుడు చూడండి, హోల్స్ ఉన్న జల్లెడ ఉంది కదండి, ఇలాంటి హోల్స్ ఉన్న బౌల్స్ తీసుకొని ఈ పౌడర్ పట్టించిన చికెన్ అంతా ఇలా బౌల్స్లో వేసుకోవాలండి. ఒక్కోటిగా ఇలా అన్నీ వేసుకోవాలి. ఓకే అండి, నేనైతే బాగా మైదా మన బ్రెడ్ పౌడర్ అంతా బాగా చికెన్ పీసెస్కి పట్టేలాగా ప్రెస్ చేసుకుంటూ పట్టించాను. ఇప్పుడు దీన్ని నేను హోల్స్ ఉన్న బౌల్లో ఎందుకు వేసుకున్నానంటే రీజను, ఇప్పుడు చూడండి, మనం 1 బౌల్ వాటర్ తీసుకోవాలి. చూడండి, ఇలా 1 బౌల్ వాటర్ తీసుకున్నాం కదా, ఈ చికెన్ పీసెస్ అన్నీ వాటర్లో డిప్ చేయాలండి. బాగా ఇలా వాటర్ మొత్తం పీసెస్ అన్నీ మునిగి తేలేలా ఇలా డిప్ చేయాలి 2 టైమ్స్. అంతే అండి, ఇలా డిప్ చేసి వాటర్ అంతా రిమూవ్ అయ్యేలాగా మనం పెట్టేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వాటర్లో డిప్ చేసిన పీసెస్ అన్నీ మనం ముందుగా మిక్స్ చేసుకున్న బ్రెడ్ పౌడరు మైదా అన్నీ ఉన్నాయి కదండి, ఈ పౌడర్లో మళ్ళీ సెకండ్ టైము బాగా చికెన్ పీసెస్కి మళ్ళీ సెకండ్ టైం ఈ పౌడర్ని ఇలా పట్టించాలండి. మనం బాగా ఇలా అన్నీ ఒకదానికొకటి బాగా ఇలా పట్టించుకోవాలి. సపరేట్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ పట్టించాలి. వాటర్లో డిప్ చేసి ఇలా పౌడర్ ప్రెస్ చేసుకుంటూ పట్టించడం వల్ల ఏమవుతుందంటే ఈ చికెన్ పీసెస్ అనేది మనకి KFC టైప్లో పైన పలుకులుగా క్రిస్పీగా వస్తుందండి. మెత్తగా లేకుండా పలుకులుగా క్రిస్పీగా బాగుంటుందండి. చూడండి, ఇలా సెకండ్ టైం కూడా పౌడర్ అంతా చికెన్కి బాగా పట్టించాను. ఇప్పుడు ఇది సపరేట్ చేసుకొని పెట్టుకొని స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకుందామండి. ఓకే అండి, బాండలు పెట్టాను. స్టవ్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అవ్వాలండి బాగా. ఓకే అండి, ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని మనం డీప్ ఫ్రై చేసుకుందామండి. మీరైతే ఇంకా చిన్న పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు అండి. చికెన్ పాప్కార్న్ కాబట్టి చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. నేను మీడియంలో తీసుకున్నాను. ఇలా ఓకే అండి, మనకైతే చూడండి బాగా బ్రౌనిష్ కలర్లో డీప్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సపరేట్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకునేద్దామండి. ఓకే అండి, చూడండి ఇలా. ఓకే అండి, సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నాం. మనకి వెరీ టేస్టీ యమ్మీ అయినా వేడి చికెన్ పాప్కార్న్ ఈజ్ రెడీ టు టేస్ట్. అండ్ లైక్, share and subscribe. Please comment.